హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఈరోజు వచ్చిన అప్డేటు కొంతమందికి ఏమో బ్యాడ్ న్యూస్, చాలామందికి అయితే గుడ్ న్యూస్. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. నాది కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్ ఉన్నారు. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు శుభవార్త. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఫైనల్ లిస్టు నుండి అనర్హుల పేర్లు తొలగిస్తున్నారు. అర్హుల పేర్లు అనేది లిస్టులోకి యాడ్ చేస్తున్నారు. అయితే కొంతమంది రికమెండేషన్సో ఆర్ టెక్నికల్ ఇష్యూసో లేదా అధికారుల పొరపాట్ల వలనో కొంతమంది ధనికుల పేర్లు, అనర్హుల పేర్లు ఫైనల్ లిస్ట్లో వచ్చాయి. ఆ పేర్లు తొలగించడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక ప్రోగ్రామింగ్ రాస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోబో తెలుసు కదా మీకు. మనం రోబోలో ఏ ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ ఆధారంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏఐ టెక్నాలజీ అనేది ఒక టెక్నాలజీ. దాంట్లో మనము ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఇప్పుడు భూమి లేని వాళ్ళందరినీ ఫైనల్ చెయ్యి అనగానే లిస్ట్ను రెడీ చేసి మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా కొన్ని కండిషన్స్ పెట్టి వాళ్ళు ఫైనల్ లిస్ట్లో ఉన్న అనర్హులను తొలగించేస్తున్నారు. అంటే ఎవరైతే పొరపాటున అనర్హుల లిస్టులోకి వచ్చిరో, ఫైనల్ లిస్టులోకి వచ్చిర్రో, వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా కొంతమందికి ఫైనలిస్ట్లో పేరు వచ్చింది. అట్లాంటి వాళ్ళని ఏఐ టెక్నాలజీ నుంచి యూజ్ చేసి తొలగించి కొత్త పేర్లు అనేది యాడ్ చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ చూసుకోండి. ఇందిరమ్మ స్కీమ్లో ఏఐ టెక్నాలజీతో అనర్హుల గుర్తింపు, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు చర్యలు, చెల్లింపులో జాప్యం నివారణకు ఏఐ సాయం, శాంక్షన్ అయిన ఇళ్లను వెంటనే స్టార్ట్ చేయాలన్న మంత్రి. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే సందర్భంగా 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ పత్రాలు అందజేశామని, వీరి ఇండ్ల పనులు వెంటనే స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి విడత ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. మొన్న 26 జనవరి రోజంట 72,000 మందికి ఇచ్చిరంట. ఆ 72,000 మందికి ఇచ్చిన వాళ్ళు ఇండ్ల పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఒకసారి మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి స్టార్ట్ చేయాలా ఏంటి ప్రాసెస్ అని కనుక్కొని స్టార్ట్ చేయండి. అయితే తొలి విడతలో మొన్న వచ్చిన 72,000 మందిలో ఎక్కువ మంది నిరుపేదలంట, వికలాంగులు, వితాంతులు, ట్రాన్స్జెండర్ వీళ్ళకి ఇచ్చిరంట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లౌడ్ ఆధారిత ఏఐ టెక్నాలజీ సాయంతో సరిపోలుస్తూ అనర్హులను తొలగించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 4 దశల్లో చెల్లింపులు చేస్తామని, ఈ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా కూడా ఏఐని వాడుకోవాలని చెప్పారు. సో ఫైనల్ లిస్ట్ నుండి టెక్నాలజీ యూజ్ చేసి ఎవరిదైతే పొరపాటున పేర్లు యాడ్ చేశారో వాళ్ళ పేర్లు అనేది తొలగించి ఇప్పుడు పేదలు ఉన్నారు కదా వాళ్ళ పేర్లు అయితే యాడ్ చేస్తున్నారు. మీకు ఇచ్చే 5 లక్షలు వచ్చేసి 4 దశల్లో ఇస్తారు. బేస్మెంట్ వేసినప్పుడు 1 లక్ష ఇస్తారు, స్లాబ్కి 1 లక్ష ఇస్తారు, గోడలు మొత్తం కంప్లీట్ అయ్యి ఇల్లు మొత్తం కంప్లీట్ అవుతుంటే 2 లక్షలు ఇస్తారు, లాస్ట్కి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా మీరు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత 1 లక్ష ఇస్తారు. ఈ విధంగా 5 లక్షలను 4 సార్లు అయితే ఇస్తారు. ఇంకా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎవరెవరికైతే పొరపాటున వచ్చిందో వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు, కొత్త పేర్లు యాడ్ చేస్తున్నారు. ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి గ్రామ పంచాయతీకి వెళ్ళి ప్రాసెస్ ఏంది స్టార్ట్ చేయాలా అని అడిగి స్టార్ట్ చేయండి. సో మరి మీకు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 లోపు ఊర్లలో గ్రామ సభలు పెట్టి మనకైతే రాని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఇది పేపర్ చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ అయితే చెయ్యట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు చాలామంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.